రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ జూన్ 30వ తేదీన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపగా ఇవాళ ఆయన ఆమోదించినట్లు ప్రకటించారు. ఇప్పుడు రాజా సింగ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనే రాజకీయ భవిష్యత్తును ఏ పార్టీతో కొనసాగిస్తారన్న దానిపై అభిమానులు అనుచరులు చర్చించుకుంటున్నారు. రైట్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ జూన్ 30న రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపగా ఇవాళ ఆయన ఆమోదించినట్లు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి. రైట్ రాజశేఖర్, బీజేపీలో రోజు రోజుకి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు బీజేపీ అధినాయకత్వం, దేశ జాతీయ స్థాయి అధినాయకత్వం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా లేఖను ఆమోదిస్తూ కొద్దిసేపటి క్రితమే రాజీనామా లేఖను ఆమోదించింది. అయితే గత కొంతకాలంగా కూడా రాజీనామా లేఖకు సంబంధించి ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది. ఈ రోజుతో ఆ సస్పెన్స్ కి తెరపడింది. అయితే గత కొంతకాలంగా ఏదైతే రాజా సింగ్ బీజేపీలో ఉంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రతిసారి కార్నర్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే గత కొంతకాలంగా ఇటు జిల్లాల అధ్యక్షులను నియమించేటప్పుడు కావచ్చు, ఇంకా మిగతా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, అయితే పార్టీ యొక్క రూల్ కి కావచ్చు, పార్టీ యొక్క లైన్ కి కావచ్చు వ్యతిరేకంగా మాట్లాడమే కాకుండా ప్రతిసారి రాష్ట్ర నాయకత్వాన్ని కార్నర్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వాన్ని కార్నర్ చేస్తూ మాట్లాడినప్పటికీ కూడా అది రాష్ట్ర సమస్యగానే మిగిలిపోయింది. అయితే మొన్న తాజాగా జరిగినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక విషయంలో కూడా రాజా సింగ్ యొక్క అది పరాకాష్ఠకు చేరిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక రోజు జూన్ 30న నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత జూలై 1న దాని యొక్క నామినేషన్ స్వీకరించబడింది. అయితే ఆ రోజు ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా జాతీయ స్థాయి నాయకత్వం ఏకగ్రీవంగా ఎన్నిక ఉండాలని చెప్పేసి కూడా రామచంద్రరావుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాళ్ళ యొక్క నామినేషన్ స్వీకరణ కంటే ముందు కూడా బీజేపీలో ఎవరైనా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి అంటే అప్లై చేసుకోవచ్చు, నేను కూడా అర్హుడినే అన్నట్టుగా కూడా రాజా సింగ్ బీజేపీ పార్టీ కార్యాలయానికి రావడము, అంతకంటే ముందు ఏదైతే పార్టీ అధ్యక్షుడిగా నియమించబడాలి అంటే మినిమం 10 మంది కౌన్సిల్ నెంబర్లు సంతకాలు అవసరం ఉంటాయి. నేను మా పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళందరూ కూడా నాకు ఓకే చెప్పారు, మేమందరం మీకు అండగా ఉంటామని చెప్పారు. కానీ పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను నామినేషన్ వేయడానికి కేవలం 3 మాత్రమే సంతకం చేశారు. మిగతా వాళ్ళందరినీ కూడా రాష్ట్ర నాయకత్వం బెదిరించింది, భయభ్రాంతులకు గురి చేసింది అని చెప్పేసి కూడా వాళ్ళు మీడియా ముందు వాళ్ళ ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. అయితే నేను ఉండను, ఈ పార్టీలో ఉండలేను, ఇలాంటి వాళ్ళ మధ్య
అసలు ఉండడం కూడా చాలా కష్టము. ఈ మీ పార్టీకి ఒక దండం, మీకు ఒక దండం అంటూ కూడా మీడియా ముందు తన భావాన్ని వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి కిషన్ రెడ్డి హయాంలోనే నేతృత్వంలోనే నేను పార్టీలో జాయిన్ అయ్యాను. కావున ఇప్పుడు కూడా నేను పార్టీలో ఉండదలుచుకోలేదు కాబట్టి నా రాజీనామా లేఖ నేను కిషన్ రెడ్డికి అందజేస్తాను అన్నట్టు కూడా ఆ రోజు కొన్ని హాట్ కామెంట్స్ చేయడంతో పాటు వాళ్ళ యొక్క రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డికి అందజేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటివరకు కూడా దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పక్కన పెట్టి రాజా సింగ్ కూడా అంటే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేస్తానంటే కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే రాజా సింగ్ ఆ లేఖలో పేర్కొన్న అంశాలు కావచ్చు, గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వాన్ని కార్నర్ చేస్తూ మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, పార్టీ లైన్ దాటి మాట్లాడము, పార్టీ లైన్ కి అంటే వాళ్ళకు ఆపోజిషన్ లో ఉండి మాట్లాడము, ఆ కార్యక్రమాల అన్నిటినీ కూడా విభేదిస్తూ రావడము, పార్టీ నాయకత్వాన్ని కూడా విభేదిస్తూ రావడము, వాళ్ళపైన విమర్శలు చేస్తున్నటువంటి అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు జాతీయ స్థాయి నాయకత్వము ఎప్పుడు కూడా రాజా సింగ్ ప్రతిసారి పార్టీని కార్నర్ చేస్తూ మాట్లాడము, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళు పార్టీలో ఉండకూడదు అనేటువంటి నిర్ణయాన్ని మేము తీసుకున్నామన్నట్టు కూడా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితమే వాళ్ళ యొక్క రాజీనామా పత్రాన్ని కూడా ఆమోదించినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే చూడాలి, ఇప్పటికే వాళ్ళు బీజేపీ బీఫామ్ పైన కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. నేను ఈ పార్టీలో ఉండనప్పుడు పార్టీ నుంచి గెలిచినటువంటి మీరు నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ కి కూడా అందచేయాలంటే కూడా నేను కిషన్ రెడ్డికి వాళ్ళకు నా విన్నవించుకున్నానంటే కూడా ఆ రోజు మీడియా ముందు రాజా సింగ్ చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఈ రోజు పార్టీ అధినాయకత్వము వాళ్ళ యొక్క రాజా సింగ్ రాజీనామా లేఖను ఆమోదించినటువంటి నేతృత్వంలో పార్టీ అధ్యక్షుడికి సంబంధించి కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి నేతలు వాళ్ళ యొక్క రాజీనామా పత్రాన్ని ఇటు జాతీయ స్థాయి నాయకత్వం ఆమోదించినటువంటి లేఖను కూడా స్పీకర్ కి అందజేయనున్నట్టుగా ఉన్నారు. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన అంశం అయితే కనబడుతుంది. ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు గెలిచినటువంటి వ్యక్తి పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత అంటే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా వాళ్ళ యొక్క ఎన్నిక చెల్లదని చెప్పేసి కూడా ప్రతిసారి చెప్తూ ఉంటారు. అయితే ఈ రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఆమోదిస్తారా లేదా, ఒకవేళ ఆమోదిస్తే మాత్రము మరొకసారి బై ఎలక్షన్స్ కి వెళ్లాల్సి వస్తుంది గోషామహల్ నియోజకవర్గం నుంచి. అప్పుడు కూడా ఎలా ఉంటుందని మాత్రం ఇప్పుడు మళ్ళొక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.